ఓకే. ఓపెన్ చేయండి. రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, ఫైన్. 1 minute. ప్లీజ్. ఓకే, రికార్డింగ్ స్టార్ట్ చేశారు కదా, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ మనము శాంపిల్ డాక్యుమెంట్ చెప్పాలి మీకు. శాంపిల్ డాక్యుమెంట్. నేను మీకు ఒక ఇమేజ్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఐ మీన్ ఓకే, నేను మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఫార్మాట్ అది ఓపెన్ చేయండి. శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటనేది ఉంది మొత్తం కూడా ఇక్కడ. ఇమేజ్ కాపీ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్లో పేస్ట్ చేయండి. ఓకే, చూడండి శాంపిల్ డాక్యుమెంట్ ఏంటి. శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, యాక్చువల్గా ఎవ్రీ మంత్లో కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తుంటాం, రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్. అంటే మంత్లోని కాదు, ఎప్పుడైనా సరే రెగ్యులర్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాం. సో ఇట్లా చేసే టైంలో ఏం చేస్తున్నాం, మనం జిఎల్ పోస్టింగ్ చేస్తున్నాం. జిఎల్ పోస్టింగ్ చేస్తున్నప్పుడు మనము డెబిట్ ఎంట్రీ, క్రెడిట్ ఎంట్రీ, పారామీటర్స్ అవన్నీ ఇవ్వాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనం ఇవ్వాలన్నమాట. సో అలా ఇవ్వాలి కాబట్టి మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం డెబిట్ సైడ్ పారామీటర్స్ అవ్వచ్చు, క్రెడిట్ సైడ్ పారామీటర్స్, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇవన్నీ ఇవ్వాలి. ఇవన్నీ మనం మాన్యువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వకుండా ఒక శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, రెంట్ పే చేయాలి. రెంట్ పే చేయాలంటే ఏముంటుంది? ఎగ్జాంపుల్, మనం రెంట్ పే చేయాలి. సో రెంట్ పే చేయాలంటే ఏముంటుంది? ఎవరు వీడియో కాల్ చేస్తున్నారు? రెంట్ పే చేయాలి. రెంట్ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్. సో ఎవ్రీ మంత్ మనం ఇట్లా పేమెంట్ చేయాల్సి వస్తే ఏమవుతుంది, మనం డెబిట్ సైడ్ పారామీటర్స్ అండ్ క్రెడిట్ సైడ్ పారామీటర్స్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇవ్వాలి. సో ఇవన్నీ మాన్యువల్గా ఇవ్వాలి కాబట్టి ఒక శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాం. సో మాన్యువల్గా ఇవ్వకుండా ఒక శాంపిల్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక చోట స్టోర్ అవుతాయి. సో శాంపిల్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్, ఏ శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ కి ఒక రిఫరెన్స్ లాంటిది అనమాట. ఎగ్జాంపుల్, రెంట్ పే చేయాలి. సో పారామీటర్స్ అన్ని మనం FB50లో అన్ని ఎంటర్ చేయాలి, మాన్యువల్గా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేయాలి. అలా చేయాలి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టైం చేయటం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేస్తాము, శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకుంటాము. నాట్ ఓన్లీ రెంట్ కోసమే కాదు, దేనికోసమైనా అవ్వచ్చు. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది దేనికైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాము. మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్, శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్ అంటారు. ది శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏంటి, ఒరిజినల్ డాక్యుమెంట్ కి ఒక రిఫరెన్స్ లాంటిది అనమాట, ఒక రిఫరెన్స్ లాంటిది. సో శాంపిల్ డాక్యుమెంట్ కి నెంబర్ జనరేట్ అవుతుంది, ఆ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ది శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ జస్ట్ స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్ అన్నాడు. సిస్టమ్ లో స్టోర్ అవుతుందండి. ఇట్ డస్ నాట్ అప్డేట్ ఎనీ ట్రాన్సాక్షన్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో సిస్టమ్ లో ఆటోమేటిక్ గా స్టోర్ అవుతుంది, అంతేకాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అని అర్థం. ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట శాంపిల్ డాక్యుమెంట్ కి. ఎగ్జాంపుల్, శాంపిల్ డాక్యుమెంట్స్ మనం ఏమేమి కొన్ని ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ రెంట్ పే చేస్తాం,
రెంట్కి ఒక శాంపిల్ డాక్యుమెంట్, శాలరీ పే చేస్తాం, శాలరీకి ఒక శాంపిల్ డాక్యుమెంట్. ఇట్లా శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. చాట్ బాక్స్ లో ఇంకొక ఇమేజ్ ఉంది చూడండి. చూడండి, ఎగ్జాంపుల్ ఏమేమి క్రియేట్ చేద్దాం, మనము రెంట్కో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం, శాలరీకో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేయాలి, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము, ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ టైప్ చేయండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఫర్ శాంపిల్ డాక్యుమెంట్స్. శాంపిల్ డాక్యుమెంట్ ఫస్ట్ ఏముంది, క్రియేట్ నంబర్ రేంజ్. స్టెప్ 1 క్రియేట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి ఫస్ట్ స్టెప్. నంబర్ రేంజ్ ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 ద్వారా చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా. OBA7 మీకు తెలుసు కదా, ఇక్కడ OBA7 లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. OBA7 ద్వారా చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. FBN1 ద్వారా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేయాలి, శాంపిల్ డాక్యుమెంట్ మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటది, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ F-01. సో F-01 లో ఏం చేస్తాం, మనం శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ GL పోస్టింగ్. ఈ కోర్స్ బ్రాకెట్ లో పెట్టాల్సిన అవసరం లేదండి, అది కామన్ కదా. గెస్ట్ యూజర్స్ ఎవరు, వీళ్ళందరూ గెస్ట్ యూజర్స్ గా జాయిన్ అవుతున్నారు. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి ప్లీజ్. GL పోస్టింగ్ F-02 డబల్ స్క్రీన్ లో చేద్దాము. సింగిల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు, FB50 ఉంది కదా, సో అక్కడ కూడా చేయొచ్చు అనమాట. సో ఇవి మేజర్ గా మనం చేసేటటువంటి స్టెప్స్ అన్నమాట. ఇక్కడ మన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. తర్వాత మీరు శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే, శాంపిల్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్స్ అన్ని చూడొచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే టీ కోడ్ FBM3. నెక్స్ట్ డిస్ప్లే డాక్యుమెంట్స్, పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ చూస్తామో FB03 డిస్ప్లే డాక్యుమెంట్స్. డిస్ప్లే డాక్యుమెంట్స్ FB03. సో ఇవన్నమాట మనం యూజ్ చేసే స్టెప్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నామండి. శాంపిల్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేస్తున్నాము. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ వీ విల్ పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. సో శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఎందువల్లంటే శాంపిల్ డాక్యుమెంట్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, అంతే, పోస్ట్ అవ్వదు. సో ఇదన్నమాట మేజర్ గా. సో శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, శాంపిల్ డాక్యుమెంట్ అనేది శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి మనకి,
రెగ్యులర్ గా మన ట్రాన్సాక్షన్ మన డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవేమి ఇవ్వకుండానే మనం ఏం చేయొచ్చు, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాం. దాన్ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ఈ పారామీటర్స్ అవ్వచ్చు ఇవేమి ఇవ్వకుండానే మనం ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దాము, నంబర్ రేంజ్ క్రియేట్ చేద్దాం. FBN1 కంపెనీ కూడా ఇవ్వండి. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. చూడండి, నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. ఇంటర్వెల్లోకి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ ఉంది కదా, ఇక్కడ X2 ఇవ్వండి. X2 ఇచ్చారు. X2 ఇచ్చారు కదా, 2023 లాస్ట్ నెంబర్ ఎంత ఉంది ఇక్కడ, 2500 ఇచ్చారా, 2501 ఇవ్వండి. లాస్ట్ నెంబర్ తర్వాత తీసుకోవాలి. Hmm. 3000 వరకు ఇవ్వండి. ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఓకే, సో డేటా అనేది మనం సేవ్ చేస్తాం అనమాట. ఏం చేసాం, ఇక్కడ డేటాని సేవ్ చేసేసాం, కంప్లీటెడ్. సో నెక్స్ట్, సో నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ X2నే తీసుకోవాలి, వేరే తీసుకోవద్దు. ఓకేనా. సో మనం ఏం చేద్దాం, ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ స్టెప్ ఏముంది, శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి, F-01 శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, F-01. F-01 చూసారా, పైన టైటిల్ బార్ లో ఏముంది, శాంపిల్ డాక్యుమెంట్ అన్నారు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, డాక్యుమెంట్ డేట్ ఇచ్చేసాం. డాక్యుమెంట్ డేట్ అంతా ఉంది. పీరియడ్ ఇవ్వండి. ఏ పీరియడ్ లో ఉన్నాం మనం, 11th పీరియడ్ లో ఉన్నాం. కంపెనీ కోడ్ ఇవ్వండి, రైట్ సైడ్. కరెన్సీ INR ఇవ్వండి. క్రిందకి రండి. క్రిందకి వచ్చేసి పోస్టింగ్ కి 40 ఇవ్వండి. కింద పోస్టింగ్ కి 40 అంటే ఏంటి, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. డ్రాప్ డౌన్ చేయండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఇది రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం మనం. కంటిన్యూ, ఎంటర్ చేయండి. ఓకే, డ్రాప్. ఓకే, ఒక ఎర్రర్ వస్తుంది. ఫైన్, మనం చేద్దాం. ఓ పని చేయండి, న్యూ సెషన్ తీసుకోండి. 02కి మిస్సింగ్ నంబర్ లేదా, న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ FB నంబర్ రేంజ్ క్రియేషన్ ఎక్కడ ఇచ్చాం, FBN1 కదా, FBN1కి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చేయండి. అక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్. ఇక్కడ 02 ఇవ్వండి. 2023 3001 నుండి ఇవ్వండి. 3001 నుండి 3500 ఇచ్చారు కదా, ఎంటర్ సేవ్. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ వెళ్ళారు కదా. ఈ సెషన్ క్లోజ్ చేసేయండి. ఈ సెషన్ క్లోజ్ చేయండి, అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఎంటర్ చేయండి. ఆ సెషన్ ఉంది కదా, ఎంటర్ చేయండి. ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, 10,000.
టెక్స్ట్ ఇవ్వండి. రెంట్ పెయిడ్, $50 ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ డీటెయిల్ తీసుకోవాలి మీరు. ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. కింద ప్లస్ ఇవ్వండి. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. డాక్యుమెంట్ వాస్ స్టోర్డ్, ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ వాస్ స్టోర్డ్ అంటే ఏంటి? మీకు ఏం చెప్పాను? శాంపిల్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అవుతుందండి సిస్టంలో, పోస్ట్ అవ్వదు. సో ఇక్కడ ఏమైంది? డాక్యుమెంట్ అనేది స్టోర్ అయింది, పోస్ట్ అవ్వలేదు. అంటే మీనింగ్ ఏంటి? ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నంబర్ ఎంత ఉంది? 2501 అనేది సిస్టంలో స్టోర్ అయింది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వలేదు. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది ఉండదు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అయింది అంతే, పోస్ట్ అవ్వలేదు. పోస్ట్ అయితేనే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అని అర్థం. క్లియర్ కదా? సో ఇక్కడ ఏంటి? డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు, ఓన్లీ స్టోర్ అయింది. అందుకే శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? మనం ఫస్ట్ లో చెప్పాను, స్లైడ్ లో చూసాం. శాంపిల్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వదు. సో మనం ఏం చేస్తాము? బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the ఒరిజినల్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ శాంపిల్ డాక్యుమెంట్ చెక్ చేద్దాం. శాంపిల్ డాక్యుమెంట్ ని చెక్ చేద్దాం. ట్రాన్సాక్షన్ కోడ్ ఏమో చూడండి అక్కడ, FBM3 వెళ్ళండి, /n FBM3. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేయండి. అక్కడ డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇక్కడ ఉంది. ఇది శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మరి పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటాయి? FB03లో ఉంటాయి. FB03కి వెళ్ళండి, /n FB03. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, ఎంటర్. చూసారా? ఇవన్నీ మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఏదైతే మనం శాంపిల్ డాక్యుమెంట్ గా క్రియేట్ చేసామో అవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వవు. FBM3లో ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటి? స్టోర్ అయినాయి. ఇక్కడ కనిపించేవన్నీ పోస్ట్ అయినాయి. అంటే మీనింగ్ ఏంటి? FB03లో కనిపించేవన్నీ కూడా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్, FBM3లో కనిపించేవన్నీ కూడా స్టోర్ చేసిన డాక్యుమెంట్స్. మనం ఏం చేసాము? ఒక డాక్యుమెంట్ ని స్టోర్ చేసాము. FBM3లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇది స్టోర్ చేసిన డాక్యుమెంట్. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు? బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post ది ఒరిజినల్ డాక్యుమెంట్. ఎలా 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 పోస్ట్ చేస్తారు? డాక్యుమెంట్ నంబర్ తీసుకుంటారు, 2501. ఇది రిఫరెన్స్ నంబర్ అన్నమాట. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తామో ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఓకేనా? వెళ్ళండి, F-02. డేట్ ఇవ్వండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంత అనుకున్నాం? ఎంతది? 2501. 2501 ఇచ్చాం. కింద కంపెనీ కోడ్ ఉంది, ఫిజికల్ ఇయర్ ఇవ్వచ్చు, లేదంటే కింద చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమౌంట్ ని ప్రాసెస్ చేయాలనుకోవట్లేదు, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ తీసుకోండి.
అంటే థర్డ్ వన్ శాంపిల్ డాక్యుమెంట్ లో ఉన్నటువంటి అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వదు, పిక్ అవ్వదు. లేదంటే వేరే ఏమన్నా టెక్స్ట్ కాపీ అవ్వాలని ఇవన్నీ చూసుకోండి, ఏం కావాలంటే అది తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను అమౌంట్ ని తీసుకోవట్లేదు, ఎంటర్ చేయండి. చూసారా పారామీటర్స్ అన్ని వచ్చేస్తున్నాయి. చూసారా అమౌంట్ పిక్ అవ్వలేదు, అందువల్ల అమౌంట్ అవుతుంది. ఎంత ఇస్తున్నారు? 20,000. స్టార్ ఇవ్వండి, ఎంటర్, సేవ్ చేయండి, సేవ్. చూసారా డాక్యుమెంట్ 3001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే మీనింగ్ ఏంటి? మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. క్లియరా? డెగ్డీజ్ ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్. అర్థమైందా లేదా? ఒరిజినల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకున్నాం, పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్ళాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్ ని శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. వన్ మోర్ చేద్దాం, కంటిన్యూ చేయండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ F-02 లో ఉన్నాం మనము. పోస్ట్ విత్ రిఫరెన్స్ లోకి వెళ్ళండి. ఏ నెంబర్ని రిఫరెన్స్ గా చేసుకుంటున్నాము? శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ని రిఫరెన్స్ గా తీసుకోవాలి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 2501. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ ని ప్రాసెస్ చేయాలనుకోవట్లేదు నేను. ఎంటర్ చేయండి, ఎంటర్. పారామీటర్స్ అన్ని పిక్ అయినాయి. అమౌంట్ ఒకటి ప్రాసెస్ అవ్వలేదు, ఇవ్వండి. మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి, స్టార్ ఇవ్వాలి. స్టార్ అంటే స్టార్ ప్లస్. గో టు డాక్యుమెంట్, స్టార్ ఇచ్చేసి ఎంటర్ చేయండి, సేవ్. డాక్యుమెంట్ 3002 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. సో ఏం చేసాము ఇక్కడ? డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసేసాము. ఎలా చేసాము? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. సో రెంట్ అనే శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసాం, యాజ్ వెల్ యాజ్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము. క్లియర్ కదా? నెక్స్ట్ చెక్ చేద్దాం. డాక్యుమెంట్ FB03 లోకి వెళ్ళండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా ఈరోజు పోస్ట్ చేసాం 3001, 3002. ఆ రెండు కూడా మనం పోస్ట్ చేసాం. లాస్ట్ లో ఉంది చూడండి, ఈరోజు డేట్ వైజ్ గా చూడండి, 28 డేట్ చూస్తారా? అదనమాట. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. సో మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. వన్ మోర్ శాంపిల్ డాక్యుమెంట్ ని కూడా క్రియేట్ చేద్దాం. శాలరీస్ ఉంది కదా, శాలరీ కూడా ఒక శాంపిల్ డాక్యుమెంట్ మనం క్రియేట్ చేద్దాం. సో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? F-01. F-01. డేట్ ఇచ్చారు కదా, 40 కిందకి వచ్చేయండి. రెంట్ పోస్టింగ్ కి దగ్గర 40 ఇవ్వండి. ఇక్కడ రెంట్ అక్కడ ఏమిద్దాం? శాలరీ అకౌంట్ తీసుకుందామా? శాలరీ తీసుకోండి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. టెక్స్ట్ శాలరీ పెయిడ్. పోస్టింగ్ కి 50 ఇవ్వండి. సో ఎలా పే చేస్తాం మనం? బ్యాంక్ ద్వారా పే చేస్తాం. బ్యాంక్ డీటెయిల్ తీసుకోండి, ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, ఎంటర్. గో టు డాక్యుమెంట్, పోస్ట్. చూసారా డాక్యుమెంట్ 2502 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. ఏమైంది ఇక్కడ? డాక్యుమెంట్ అనేది స్టోర్ అయిందండి, పోస్ట్ అవ్వలేదు, ఓన్లీ స్టోర్ అయింది. ఓకేనా? పోస్ట్ అవ్వలేదు, స్టోర్ అయింది అనమాట. సో దీన్ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము.
సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ అనేది సిస్టమ్ లో జస్ట్ స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయిన శాంపిల్ డాక్యుమెంట్ మనం ఎలా చెక్ చేసుకోవచ్చు? ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? మీరు మర్చిపోయారు ఎగ్జాంపుల్ టాప్ డౌన్ చేయండి, అక్కడ కనిపిస్తుంది మీకు. వెళ్ళండి. నెంబర్ రిమూవ్ చేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, మనం ఇంతకుముందు ఏం క్రియేట్ చేసాము? శాలరీకి సంబంధించి క్రియేట్ చేసాం 2501. ఇక్కడ ఏముంది? 2502 ఉంది. ఇదేంటి? ఫస్ట్ రెంట్ క్రియేట్ చేసాం కదా, సెకండ్ వన్ శాలరీది. సో నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, దానిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఏదైనా ఒక దానిపైన. చూసారా, ఇది మనం క్రియేట్ చేసినటువంటి శాంపిల్ డాక్యుమెంట్. టైటిల్ బార్ పైన చూడండి, మనకి టైటిల్ బార్ లో చూపిస్తుంది శాంపిల్ డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ అనమాట. ఎంట్రీ ఎలా ఉందని ఇక్కడ చూసుకోవచ్చు. టైటిల్ బార్ బ్యాక్ వెళ్ళండి, అది కూడా సెకండ్ వన్ కూడా తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇది శాలరీ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్. డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది 502, 2502. సో బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the ఒరిజినల్ డాక్యుమెంట్. ఎలా పోస్ట్ చేయాలి? వెళ్ళండి, F-02 డబల్ స్క్రీన్. ఐఎమ్ సారీ, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి, F-502 ఇచ్చారు. డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్. ఇంకేమైనా కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎంటర్ చేయండి, ఎంటర్ ఎంటర్. అమౌంట్ ప్రాసెస్ అవ్వలేదు, ఇవ్వండి 50,000 మీ ఇష్టం, 40,000. ఓకే, ఎంటర్. స్టార్ ఇవ్వండి, ఎంటర్, సేవ్. డాక్యుమెంట్ 3003 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. మనం ఏం చేసాము? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాము. ఓకే, నా వన్ మోర్ అలాగే చేయండి. డేట్ ఇవ్వండి, ఫస్ట్ డేట్ ఇవ్వండి. శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ 2502. 502 కదా. 501 అంటే రెంట్ అకౌంట్ ది, 502 అంటే బ్యాంక్ శాలరీ అకౌంట్ ది. డు నాట్ ప్రాసెస్ అమౌంట్. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఎంటర్ చేసేయండి, ఏం కాదు. అమౌంట్ కూడా పిక్ అవుతుంది ఆటోమేటిక్గా. చూసారా, శాంపిల్ డాక్యుమెంట్ ఎంత ఇచ్చారు మీరు? 10,000 ఇచ్చారు, 10,000 పిక్ అయింది. సేవ్ చేసేయండి డైరెక్ట్ గా, సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. అర్థమైందా కాన్సెప్ట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటారు. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ మనం ఏం చేసామో ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. అది ఇది కాన్సెప్ట్. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వదు, ఓన్లీ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, అంతవరకు. క్లియరా? ఇది కాన్సెప్ట్ అండి. మీకు యాక్చువల్గా కొంచెం స్లోగా వెళ్తున్నాను, 1 or 2 days. యాక్చువల్లీ బ్యాచ్ అవుట్, ఇంకో 1 more బ్యాచ్ రన్ అవుతుంది, ఈ రోజు అయిపోతుంది వాళ్ళది. సో మేబీ డే ఆఫ్టర్ టుమారో నుండి కొంచెం టైం ఎక్కువ తీసుకుందాము. ఇవన్నీ సింపుల్ టాపిక్స్, ఇవన్నీ కూడా మీకు అంటే ఆర్డర్లోనే వస్తున్నాం మనము. సో రేపు వచ్చేసి మనము డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ ఉంది. డాక్యుమెంట్ రివర్సల్, ఒక డాక్యుమెంట్ మీరు ఏదైనా ఇన్కరెక్ట్ గా రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. సో అది ఎలా చేయాలి ఏంటనేది నేను చాట్ బాక్స్ లో మీకు జస్ట్ థియరిటికల్ గా ఇస్తున్నాను, అది చదవండి. సో రేపు మనం ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. టైపింగ్ ఏం పెట్టుకోకుండా రెడీమేడ్ స్లైడ్స్ ఇస్తున్నాను కాబట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు. టైప్ చేసుకుంటూ చెప్తే చాలా టైం పడుతుంది. చాట్ బాక్స్ లో ఉంది, ఓపెన్ చేయండి అది.
రేపు ఈవినింగ్ క్లాస్ ఏంటంటే శాంపిల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. సో రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు ఎలా రివర్స్ చేయొచ్చు, వీటిలోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రివర్సల్ ఉన్నాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ డాక్యుమెంట్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా రేపు డిస్కస్ చేద్దాము. 1 అవర్, అది ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి 1 అవర్ టైం పడుతుంది. రేపు ఈవినింగ్ ఆ క్లాస్ డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? అర్థమైందా లేదా? అర్థమైంది అందరికి? ఓకే. సో ఇది కూడా చదవండి. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఏంటండి? అర్థమైంది. డాక్యుమెంట్, సారీ, ఎవరితో మాట్లాడుతున్నారు? సో డాక్యుమెంట్, ఇక్కడ రివర్సల్ డాక్యుమెంట్, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. ఒకసారి చదవండి, మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకేనా? సో రేపు ఈవినింగ్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, సేమ్ లింక్ తో జాయిన్ అవ్వండి. సో రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ లింక్ చేంజ్ అయితే మెయిల్కి వస్తుంది, ఒక 5 మినిట్స్ బిఫోర్ చెక్ చేసుకోండి అంతే. లింక్ చేంజ్ చేస్తే మీకు మెయిల్కి వస్తుంది. మిమ్మల్ని స్కైప్ నుండి రిమూవ్ చేసినట్టు మెసేజ్ వస్తుంది మీకు. సో న్యూ లింక్ పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ లింక్ అనేది మెయిల్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. మీ మెయిల్కి వస్తుంది, మెయిల్ చెక్ చేసుకోండి. బిఫోర్ 5 మినిట్స్ ముందు ఫార్వర్డ్ చేస్తాను. క్లాస్ ఇంకొక 5 మినిట్స్ లో స్టార్ట్ అవుతుంది అనగా. క్లియర్ కదా అందరికి? అర్థమైన కాన్సెప్ట్ ఇది? Yes sir. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ ఆల్.